ఆయన అడిగితే ఆయన గట్టిగా అడిగితే ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి అన్నారు. అది తప్పని చెప్పారు. తప్పని నేను చెప్పాను. అంటే అసలు ఎవరికి ఆ సైకో గాడని పదం తీసేస్తే ఈయన చిరంజీవి తప్పని అలా జరగలేదు, అది అబద్ధం అన్నారు. అంటే ఇక్కడ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పినట్టే ఆ సైకో గాడని పదం తీసేస్తే సైకో అనేది మీరు అన్నట్టు పక్కన పెడదాం. ఈ టాపిక్ కామినేని శ్రీనివాస్ చెప్పింది అబద్ధం అని అసెంబ్లీ సాక్షిగా ఈయన అన్నారు. ఓకే. దాని తర్వాత ఆయన విదేశాల్లో ఉంటూ చిరంజీవి ఒక లేఖను విడుదల చేశారు. లేఖలో స్పష్టంగా ఎప్పుడు ఏం జరిగింది అంటే బాలకృష్ణ మాట్లాడింది అబద్ధం, ఇది జరిగింది నేను అడిగితే ఆయన అడిగాడు ఏం చేశాడంటే అది అబద్ధం, కామినేని చెప్పింది అబద్ధం, జరిగింది అబద్ధం. అవునండి ఆయన ఇచ్చారని అన్నాడు డైరెక్ట్గా. ఈయన బలవంతాన్ని అడిగితే ఇది తప్పు ఇవ్వటం కాదని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గానే మాట్లాడి చెప్పారని చిరంజీవి గారికి మద్దతుగానే మాట్లాడినట్టుగా. అయితే చిరంజీవి క్లారిటీ ఎవరు చదవరండి అసలు ఆయన మాట్లాడింది ఎవరు వినరా, ఆయన సగం మాట్లాడేది అర్థం కాదనుకోండి వేరే సంగతి. ఆయన చెప్పింది ఏంటి, కామినేని శ్రీనివాస్ బాబు గారు చెప్పింది తప్పు, ఏది ఆయన అపాయింట్మెంట్ ఎవరికో ఇస్తానంటే అది కాదు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే కదా. చిరంజీవి గారికి అనుకూలంగా సినిమాటోగ్రఫీ మంత్రితో ఫస్ట్ టాపిక్ లోనే ఈయన 2021లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మర్యాదపూర్వకంగా ఆయన పిలిచారు. భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ సమేతంగా ఆయన వెళ్ళారు. చిరంజీవి ఆయన అన్నం వడ్డించారు. చెప్తున్నాను, నేను వీడియో పెట్టాను ఇవాళ కాదు, నేను ఇదే ముందర చెప్పా తప్పు. చిరంజీవి గారు అవమానం జరిగింది చీటిమాటికి అనొద్దండి మీరు. ఆయన పిలిచి కారు అక్కడ దాకా వచ్చింది, కారు దాకా వచ్చి భార్య భర్తలు ఇద్దరు కారు ఎక్కి వెళ్ళారు. నేను కారు ఎక్కి పంపించి భోజనాలు పిలిచి శాలో కప్పి అన్నం ముఖ్యమంత్రి గారు సతీమణి వడ్డించి అక్కడ పంపించారు అని చెప్పి నేను పెట్టాను. అయితే అక్కడ అప్పుడు కళ్యాణ్ బాబు గారు ఎందుకు మాట్లాడారు? నేను అక్కడికే వస్తున్నా, నేను అక్కడికి పాయింట్ బై చూద్దాం. అక్కడ భోజనం చేసేటప్పుడు మర్యాదపూర్వకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయాలని ఆయన అడిగారు. తప్పే ఉందని అయితే ఒక టైం పెట్టుకుందామని ఆయన అన్నారు. చిరంజీవి గారిని ఎవరి మనసుని నొప్పించడానికి ఆయనకి మనసు ఇచ్చికించదండి. అయితే ఆయన ఈ మాట ఎప్పుడైతే ఈయన ప్రపోజల్ అప్లికేషన్ పెట్టారో చిరంజీవి, ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓకే మీరు రండి అని వెల్కమ్ చేశారు. ఆ తర్వాత మధ్యలో కాంట్రడిక్షన్ వస్తుంది. శ్రీనివాస్ గారు అనేదానికి శ్రీనివాస్ గారు ఏమన్నా కాదార్టీ అండి, అక్కడ చెప్పాల్సింది ప్రభాస్ గారినో మహేష్ బాబు గారినో. అయితే ఈయన రెండవసారి ఎప్పుడైతే ఈయన సమస్యల మీద సినీ ప్రముఖుల్ని కూడగట్టుకొని ప్రత్యేక విమానం తెచ్చుకొని వీళ్ళు విజయవాడ రావటం, గన్నవరం టు విజయవాడ రావటం, అక్కడ ఆయన సానుకూలంగా స్పందించారు. నేను అభ్యర్థించాను, స్పందించారు. ఆ రోజు టికెట్ ధరలు పెరగటం వల్ల ఆయా సినిమాలకు ఆయన సినిమా ఇద్దరికి రెండింటికి ఇంకొన్ని సినిమాలు కూడా పెట్టుకున్నారు. ఎగ్జిబిటర్లకు కానీ నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ లాభం చేకూరింది. అది నేను అడిగాను అన్నదానికి వీరందరూ సాక్ష్యం అని అన్నారు. ఓకే, అంటే నేను చేయటం వల్ల వచ్చింది. అవును అని కళ్యాణ్ బాబు గారు ఎవరు చెప్పాలి. అయితే కళ్యాణ్ బాబు గారు 2 సంవత్సరాలు బాలకృష్ణ గారేమో ఏం రాలేదు అని మాట్లాడారు. ఈయన అడిగాడంట, ఆయన ఇచ్చాడంట, అది అబద్ధం. ఒకసారి చెప్పండి మళ్ళీ ఏంటి వీడియో ఏంటి, ఏమీ రాలేదు అదంతా అబద్ధం, సినిమా పరిశ్రమకు రాలేదని ఈయన అపాయింట్మెంట్ గురించి చిరంజీవి లేఖలో ప్రస్తావించలేదు కదా. అసలు మాట్లాడింది బాలకృష్ణ, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. శ్రీనివాస్ గారు ఎంత డైవర్షన్ అయిపోయింది చూడండి. మీకే అర్థం కాలేదంటే నాకు అర్థం కాలేదు. క్లారిటీ ఉంది. మీ క్లారిటీ ఆయన ఏమడిగాడు, సినిమా పరిశ్రమకి ఇచ్చినట్టు మాట్లాడాల బాలకృష్ణ. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు డైరెక్ట్గా చిరంజీవి గారికి వాళ్ళు వెళ్ళి పేరు నాని గారు ఆయన కలవమని చెప్తే, కాదు మీరు వస్తాను, మీరు రమ్మంటేనే వచ్చాం కాబట్టి మీరు కలవండి అని గట్టిగా అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది దాని మీద శ్రీనివాస్ గారు మాట్లాడారు. వీడియో చూడండి. మరి ఆ మాట చిరంజీవి ఎందుకు ప్రస్తావించాలి? అది చిరంజీవి గారిని అడగాలి, అన్నాడటువంటి. ఆయన ఎందుకు కళ్యాణ్ బాబు గారు శ్రీనివాస్ గారిని ఆయన మాట్లాడండి, ఎక్కడ అడుగుతారు మన కాదు మాట్లాడాల్సింది, ఎందుకు ప్రస్తావించాలి నన్ను అడుగుతారని ఆయన అడగాలి. మీరు అపాయింట్మెంట్ గట్టిగా ఇస్తేనే సినిమాటోగ్రఫీ మంత్రిని అడుగుతుంటే కాదని చెప్పి చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారని శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఈయన అడిగేదంటే ఆయన ఇచ్చింది అనేది సరికాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పిలిచారు చిరంజీవి గారిని అన్నట్టు బాలకృష్ణ గారు ఆయన అంతే కదండి. ఇదేం చేయలేదు మాకు అడ్వాంటేజ్, ఇదేం మాట్లాడలేదు. టాపిక్ ఓన్లీ అపాయింట్మెంట్ గురించి వచ్చింది, అపాయింట్మెంట్ క్లోజ్ అయింది. దాన్ని మాట్లాడింది 2 నిమిషాలు కూడా లేదు.
బాలకృష్ణ ఇంకేమైనా ఉందా ఒక అరగంట కానీ 2 నిమిషాలు మాట్లాడాలి 2 నిమిషాలు కాదు, లేదు. 2 నిమిషాలు చాలా వివాదం అయింది కదా. కాదండి, ఏదన్నా ఆయన మాట్లాడింది ఇది, దానికి కోడిగుడి మీద ఏకలు పీక్కుని ఆయన వాడు అని తిట్టాడు, జనసేన నిద్రపోతున్నారు, కళ్యాణ్ అలా చిరంజీవి గారి మీద వాడని అక్కడ తిట్టిందే కనపడలేదు అక్కడ. అలా ఆయన కానీ వీళ్ళు అవమానిస్తున్నారు. ఇప్పుడు ఆయన అవమానించలేదు, ఆయన ఎప్పుడు వాడన్నాడు. మొన్న ఎఫ్డిసి మీటింగ్లో నాకు ఏదో జరిగింది, 9th ప్లేస్లో పెట్టాడు. ఎవడో వాడు అంటే ఎవరేస్తారు, గుమస్తాయినా లేదంటే ఒక ఆఫీసర్ రాస్తారు ప్రోటోకాల్. ఆయన కూడా ఆడంటాను నేను సమర్థించను, ఇక్కడ ఇంకొక వాళ్ళని కూడా వాడు అంటాను నేను సమర్థించను. కానీ గౌరవ మంత్రి దుర్గేష్ గారితో నేను మాట్లాడాను అన్నారు. నాకు ప్రోటోకాల్ లేదా 9వ స్థానమా, నాకు పద్మభూషణం ఏదో వచ్చింది అనుకుంటా ఆయనకి, లేదా 50 ఏళ్ళ నుంచి ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను. సరే ఏదన్నా కానీ పక్కన పెట్టిన ఆయన ఉంటుంది, అది 9వ స్థానం. ఆ లెక్కన వేసుకోవాలంటే పాతాళ రాజనాల గారి నుంచి ఎస్వి రంగారావు గారి లాంటి కూడా అప్పుడే ఇలా గౌరవించారు, కాదని కాదు కదా.